హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఈ రైల్వే జాబ్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రైల్వే జాబ్ నోటిఫికేషన్ చూడండి, మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే మీకు తెలిసే ఉంటుంది, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. దీని నుంచి మనకి 11,558 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మీకు గ్రాడ్యుయేట్ లెవెల్ అయితేనేమో 8,103 పోస్ట్ ఇచ్చారు. లేదు అండర్ గ్రాడ్యుయేషన్ అయితేనేమో 3,445 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తం టోటల్గా మనకి 11,558 పోస్ట్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో చూడండి, ఈ నోటీస్లో మనకి బేసిక్గా ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఇది గ్రాడ్యుయేషన్ లెవెల్ 14/9/2024. సో క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 13/10/2024. సో అంటే ఓపెనింగ్ డేట్ ఏమో ఈ మంత్ 14/9/24 అండ్ అదేవిధంగా క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ October 10, 2024లో మనకి ఇది నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి క్లోజ్ అయితే అవుతుంది. సో దీంట్లో చూడండి, వేకెన్సీస్ ఫర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. ఈ వేకెన్సీస్ ఏమున్నాయి? చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. సో ఇవి వచ్చేసి చూడండి, దీనికి ఏజ్ లిమిట్ 18 to 36. సో అంతకుముందు అయితే 18 నుంచి 33 వరకు ఉండేది. ఈ కరోనాని బేస్ చేసుకుని, కరోనా పాండమిక్ వల్ల అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్ ఏ రిలాక్సేషన్ ఆఫ్ 3 years in the age beyond the prescribed age limit as one time measure due to the COVID-19 pandemic zone అన్నాడు. సో మనకి ఆ 2018లో అంటే 2018-19 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి ఇప్పటికి 5 years అవుతుంది. ఈ 5 years మధ్యలో కరోనా రావడం వల్ల మనకి ఏజ్ అనేది 2 years 3 years ఎక్స్చేంజ్ చేశారనమాట. సో ఇది చూడండి, కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ 1,736 పోస్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా స్టేషన్ మాస్టర్ చూసుకుంటే 994 ఉన్నాయి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ సో ఎన్ని ఉన్నాయి? 3,144. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఇవి వచ్చేసి 1,507 పోస్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732 పోస్ట్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 నుంచి 36. సో టోటల్ పోస్ట్ 8,113 ఉన్నాయి మనకి ఈ పోస్టులు. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే 21/9/24, అంటే ఈ నెల 21 సెప్టెంబర్ 24 ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు? 20/10/2024, అంటే 20వ తారీఖు October 10వ తేదీతో ఇది క్లోజ్ అవుతుంది. వేకెన్సీస్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్. దీంట్లో ఏ పోస్ట్స్ ఉన్నాయో చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉన్నాయి. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో చూడండి, దీనికి టోటల్ పోస్ట్ 2,022 ఉన్నాయి. అదేవిధంగా అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి వచ్చేసి 361 ఉన్నాయి. నెక్స్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, దీనికి వచ్చేసి 990 పోస్ట్ ఉన్నాయి. సో ట్రైన్స్ క్లర్క్ ఇవి వచ్చేసి 72 ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా మనకి టోటల్ పోస్ట్ 3,445 అయితే మనకి ఇక్కడ పోస్ట్ ఉన్నాయి. సో మొత్తంగా దీనికి కూడా ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్ యాజ్ ఎ రిలాక్సేషన్ ఆఫ్ 3 years ఇన్ ఏజ్ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ఏ వన్ టైమ్ మెజర్ డ్యూ టు ద COVID-19 పాండమిక్. అదే ఆ కరోనా టైంలో ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అందువల్ల మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లోనేమో 18 నుంచి 36 వరకు ఉంది ఏజ్ లిమిట్. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లోనేమో 18 నుంచి 33 వరకు ఏజ్ లిమిట్ ఉంది. సో వీటికి పే స్కేల్ కానీ చూసుకుంటే, సో చూడండి, ఇది మనకి గ్రాడ్యుయేట్ పోస్ట్ కదా. ఈ గ్రాడ్యుయేట్ పోస్ట్ లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చేసి 35,400 ఉంది. స్టేషన్ మాస్టర్ వచ్చేసి 30,400 ఉంది. 35,400.
గూడ్స్ ట్రైన్ మేనేజర్ 29,200 ఉంది. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 29,200 ఉంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 29,200 ఉంది. ఇది చూడండి, పే లెవెల్ యాజ్ పర్ ద 7th CPC. ఇదేమో 6th పే లెవెల్, ఇదేమో 6th, ఇది కూడా 5, 5, 5. సో ఇక్కడ చూడండి, మనకి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఇది, దీనికేమో B2 ఉండాలి, దీనికేమో A2 ఉండాలి, దీనికి కూడా A2, దీనికి C2 ఉండాలి, దీనికి కూడా అదేవిధంగా C2 ఉండాలి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ కానీ చూసుకుంటే ఈ పోస్ట్ కి వచ్చేసి పే లెవెల్ యాజ్ పర్ 7th CPC ఇక్కడ 3 బేస్ చేసుకుని 21,700. దీనికి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B2 ఉండాలి. అదేవిధంగా ఈ పోస్ట్ చూసుకుంటే సెకండ్ది, సో దీనికి 19,900. ఇది కూడా చూసుకుంటే సెకండ్ వన్, ఇది కూడా 19,900. ఇది ట్రైన్స్ క్లర్క్, ఇది కూడా చూసుకుంటే సెకండ్ది 19,900. దీనికి కూడా శాలరీ ఉంటుంది. మనకి మొత్తంగా అయితే మనకి ఓవరాల్ గా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే అండర్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ కలుపుకొని మనకి మొత్తం 11,558 పోస్టులు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో మీరైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరీక్షణకి అయితే ఒక తెరపడిందని అనుకుంటున్నాను. సో మనకి 5 సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ 11,558 కాదు, ఇంకా పోస్టులు ఇంక్రీజ్ చేయడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 2019లో అయితే మనకి 1,00,000కు పైగా పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా అప్రాక్సిమేట్ గా ఒక 40,000 నుంచి 50,000 వరకు ఉంటాయని నేను అనుకుంటున్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్పలేను, అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. సో ఏదైనా ఏమని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మనకి అప్లికేషన్ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్, అదేవిధంగా ఇదేమో గ్రాడ్యుయేషన్ పోస్ట్కి ఏమో ఓపెనింగ్ డేట్ వచ్చేసి ఈ మంత్ 14, నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 13. అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్కి అయితే చూసుకుంటేనేమో ఈ మంత్ 21, అంటే సెప్టెంబర్ 21, క్లోజింగ్ డేట్ వచ్చేసి 20/10 ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకి రైల్వే యొక్క నోటీసు. సో దీన్ని బేస్ చేసుకుని ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అదేవిధంగా మనకి ఇప్పుడు NTPC నోటిఫికేషన్ వచ్చింది కదా, దీన్ని బేస్ చేసుకుని నేను అనుకోవడం ఏంటంటే త్వరలోనే Group 2 కూడా రిలీజ్ చేస్తున్నాడని అనుకుంటున్నాను. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎవరైతే RRB ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి యూటిలైజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. అందుకోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.